జరిగింది అని అంటే, ఒక గ్రంథం కనిపించింది. ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నాయో మనకి అర్థం కావటం లేదు. వెంటనే ఆ కాలంలో హుల్దా అనేటువంటి ప్రవక్తిని ఉంది, దేవుని ప్రవక్తిని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, అయ్యా ఈ గ్రంథమును ఆ హుల్దా అనేటువంటి ఆ ప్రవక్తిని దగ్గర తీసుకుని వెళ్తే దీన్ని వివరించి మనకు తెలియజేస్తాది అని రాజుతో చెప్తే, రాజు సైతం వచ్చి అయితే ఆమె దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకొని రండి అని అంటే, హుల్దా అనేటువంటి ప్రవక్తిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి జరగబోతుందో ఆమె బయలుపరిచేసింది, ఏమి చెయ్యాలో తెలియజేసేసింది. ఆ సమాచారం తీసుకొని వచ్చి రాజుకు చెప్పినప్పుడు రాజు దాని ప్రకారం చేసి జరగబోతున్న ప్రమాదాన్ని ఆపివేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. అర్థమవుతుందా? అలాగే ఇంకా కొంచెం మంచిది ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు తిరిగి లేచేటప్పుడు ఆయన ఒక స్త్రీకే కనబడాలని నిశ్చయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకుంటే, ఆయన ప్రణాళిక చేస్తే ఎవరినైనా అక్కడ రక్షిస్తారు. మా స్త్రీలు, ఒక్క స్త్రీ కాదు, స్త్రీలందరూ ఉదయాన్నే పెద్దలుగా రెడీ వెళ్ళారంట కదా. సువార్తలో చివరి అధ్యాయంలో చూడండి, యేసే పునరుద్ధానంలో ఉన్నాడన్న విషయం స్త్రీలు గ్రహించుకొని తెలుసుకొని ఇది 3వ దినం కదని ఆ ముందు రోజే సిద్ధపడి తెల్లవారగానే తెల్లవారుతూ ఉండగానే ఇంకా పొద్దు ఉండగానే ఇంకా చీకటి ఉండగానేనట వాళ్ళు సిద్ధపరచుకొని యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళారు. స్త్రీలే. ఆయన లేవగానే కనిపించింది స్త్రీలకే. అంతేకాదు, నేను లేచానన్న సంగతి నా శిష్యుల దగ్గరికి వెళ్ళి, మగ్దలేనే నీవే వెళ్ళి సువార్తను ప్రకటించిన పునరుద్ధానపు సువార్తను అని చెప్పాను. అర్థమైందా? కాబట్టి దేవుని సువార్తను ప్రకటించిన కొరకు పిలువబడిన స్త్రీలారా, మీరు ధన్యులు. మీరు ఒక్క వ్యక్తిగా కాదు, మీరు ఒక సైన్యాన్ని దేవుడు ఉంచాడు. మీరు ఒక సైన్యము. అంటే మీరు అడుగులు ముందుకు వేస్తుంటే మీ ద్వారా భూమిని తలకిందులు దేవుడు చేసేస్తాడు. మీ ద్వారా బారాకు లాంటి యోధుల్ని సిద్ధపరుస్తాడు. మీ ద్వారా కొంతమంది దేవుని ప్రజలు దేవుని తప్పి తిరిగేటట్టుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అయితే బైబిల్లో పౌలన్న మాటను కూడా నేను వివరిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14:34 ఉంది, సంఘంలో స్త్రీలు మౌనముగా ఉండవాలను అనుంది. మాటికి దీన్ని తీసుకొని వచ్చి చెప్తారు. కానీ ఆ కొరింథీ సంఘంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పౌలు అలాగ మాట్లాడి ఉన్నారని స్పష్టంగా మీరు గ్రహించాలి. ఇదే పౌలు మరొక చోట ఒక స్త్రీని నా జత పనివారు
సమాధానం ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడెక్కడెక్కడో వెతుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని